తర్వాత 15వ ఆరాధనకు చేరినటువంటి మీ అందరికీ ప్రభునామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చారిత్రక గంభీరత కలిగిన ఈ దేవుని మందిరములో నిలవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా సంఘ కాపరి రెవరెండ్ చక్రధర్ గారిని, అదనపు సహాయ కాపరులుగా ఉన్నటువంటి దేవ సహాయం గారికి, జేమ్స్ గారికి, ప్రేమ్ సాగర్ గారికి, డేవిడ్ గారికి నా హృదయపూర్వక శుభాలు అడ్వెంట్ ఈవాంజలికల్ లూథరన్ సంఘము నుంచి, నా కుటుంబం నుంచి తెలియజేస్తూ ఉన్నాను. మీ మధ్య ఈ రీతిగా నిలవటానికి నాకు సహాయం చేసిన నిరీక్షణ్ గారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రదేశంలో నిలవటం నేను చాలా ఆనందంగా, ధన్యతగా ఈ సమయంలో మీ ముందు భావిస్తున్నాను. 96-2002 మధ్యలో ఇదే హయ్యర్ హాల్ కాంపౌండ్లో బిఎస్సి, ఎంఎస్సి చదువుకుంటూ ఇక్కడ గడిపాను. రూజ్వెల్ట్ రాజభూషణ్ గారి ద్వారా ఆత్మీయ జీవితంలోనికి నడిపించబడి పలు ప్రదేశాలలో పలు రీతిలుగా దేవుడు నిలబెట్టుకున్న పిదప ఈ రీతిగా మీ మధ్య నేను సేవకునిగా ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘములో నా వంతు పాత్రను పోషించటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఎనలేని కృతజ్ఞతలు దేవుడికి తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి సంఘ పిసిసి వారికి, ఉమెన్ సమాజ్ వారికి, యవనస్తులకు, సండే స్కూల్కు అందరికీ చేరొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాలు వందనాలు మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. నీటి లేఖన భాగాలు చదవగా మీరు విన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం నుంచి గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము, 6వ అధ్యాయం 10 వచనాల భాగంలో నుంచి కొన్ని విషయాలు మనము క్రమంగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభువు అర్థం చేయించాలి అని కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఈ లెక్షనరీస్ ని ప్రిపేర్ చేసిన వారిని సిద్ధం చేసి ప్రార్థనాపూర్వకంగా వారిని ప్రేరేపించి వీటిని పొందుపరిచి ఈరోజు మన మధ్యకు నడిపించాడు. దిస్ ఈస్ నాట్ యాక్సిడెంటల్ దట్ యు ఆర్ లిసనింగ్ టు దిస్ సర్మన్. ఈ లేఖన భాగాల పొందికను నీవు వినటం ఏమి యాక్సిడెంటల్ కాదు. ఇట్ వాజ్ అన్ ఆర్కెస్ట్రేషన్ ఆఫ్ గాడ్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ వర్ లేడ్. పునాదులు వేయకమును దేవుడు సిద్ధపరిచినటువంటి తన ప్రణాళిక ప్రకారం ఈ లేఖన భాగాలను ఈరోజు మీరు వింటున్నారు. త్రిత్వ కాలములో ప్రారంభ వారాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు నికోదేముతో మాట్లాడిన మాట ద్వారా మనకు ఈ సంవత్సరం త్రిత్వ కాలం ప్రారంభమైంది. గాలి ఎటు విసిరుందో ఎవరికి తెలియదు, కానీ దాన్ని నీవు అనుభవిస్తావు. నీ జీవితంలో రక్షించబడుట అనే ప్రక్రియ నీకుగా జరిగేది కాదు. అందులో నీ పాత్ర, నీ ప్రమేయం లేదు. ఇది సార్వభౌముని చేతిలో నుంచి నీ జీవితంలో ఉచితంగా అనుగ్రహించబడే మహా గొప్ప కార్యం. దేవుని మహాకృప ఐశ్వర్యము చొప్పున ఆయన అనాది కాల ప్రణాళిక చొప్పున నీవు విమోచించబడ్డావే, కానీ ఇందులో నీవు ఘనపరుచుకోవటానికి, నీవు హెచ్చించుకోవటానికి ఇందులో నీకు ఎటువంటి ఆస్కారం కానీ ఆనవాలు కానీ లేవు. ఆ తదుపరి వారాలలో దేవుని కృపా కనికరము చేత విమోచించబడి క్రైస్తవుడిగా చేయబడ్డ నీ జీవితములో ఎటువంటి ఆత్మీయ జీవితం ఉండాలో వారము వెంబడి వారము మీ జీవితాల్లోనికి దైవ సేవకులు తీసుకొని వచ్చారు. తదుపరి ఆత్మీయంగా నూతనపరచబడే అనుభవములో ఎదుగుతూ నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటూ క్రీస్తుకు సమీపంగా ప్రయాణిస్తూ ఉన్న నీవు ఇదిగో కేవలం నీ కొరకు బ్రతుకుట కాదు, నిన్ను ఆయన రక్షించుకున్న ఉద్దేశం కొరకు బ్రతకాలి. అనేకుల మేలు కొరకు నీవు నిలవాలి. అనేకుల మేలు కొరకు నీవు నిలవగలుగుతూ ఉన్నావా లేదా అనేది ఈ వారాలలో మీరు ఆలోచించుకోవలసినటువంటి భాగం.
నీవు ఏ సంగతుల చేత నింపబడ్డావో ఆ సంగతులు నీ బ్రతుకును నడిపిస్తూ ఉంటాయి. నీ అంతరంగంలో ఏముందో నీ బయటకు అదే వస్తుంటుంది అని యేసు ప్రభువారు స్పష్టంగా మనకు తెలియజేశారు. నీ వేదాంతం ఏంటో, నీ థియాలజీ ఏంటో, నీ స్క్రిప్చరల్ అండర్స్టాండింగ్ ఏంటో, నీ యాక్షన్స్ కూడా వాటి నుంచే వస్తాయి తప్ప వాటికి ప్రత్యేకంగా ఏమీ ఉండవు. కాబట్టి ఈరోజు నీవు ఏ వేదాంత అవగాహనలో ఉన్నావు, ఏ వాక్యాన్ని ఆనవాలు చేసుకుని, ఏ అవగాహన ఆనవాలు చేసుకొని నీ బ్రతుకును నీవు కొనసాగించుకుంటున్నావో పరిశీలించుకోవటానికి ఒక గొప్ప సమయాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమంటూ ఉన్నాడు. అదే 6వ అధ్యాయము గలతీ పత్రికలో అందరికీ మేలు చేయుట యందు విసుకొద్దు అంటూ ఉన్నాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటానికి మనకు ఆటంకంగా ఉన్నవేంటి? అందరికీ మేలు చేయకుండా మన జీవితాలను స్వార్థంగా గడుపుకోవటానికి మనకు ఆటంకంగా ఉన్నవేంటి? మనల్ని ప్రభావితం చేస్తున్నవేంటి? నిజంగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతూ ఉన్నామా? నిజంగా అందరికీ మేలు చేసే స్థానంలో మన జీవితాలు ఉన్నాయా అన్న పరిశీలన చేసుకోవాలి. నీవేమి విత్తుతావో దాన్నే కోస్తావు అని గలతీ పత్రికలో. ఒకవేళ నీవు శరీరానుసారంగా విత్తితే శరీరానుసారమైన ఫలములను కోస్తావు, ఆత్మానుసారంగా విత్తితే ఆత్మానుసారమైన ఫలములను కోస్తావు. ఎలా ఆలోచించాలి? నేను శరీరానుసారంగా విత్తుతున్నాను, ఆత్మానుసారంగా విత్తుతున్నాను, ఎలా గ్రహించాలి? ఒకవేళ నేను శరీరానుసారంగా విత్తుతున్నాను అనంటే అలా నన్ను బలవంత పెడుతూ ఉన్న సంగతులేంటి? ఒకవేళ ఆత్మానుసారంగా విత్తాలి అనంటే, ఆత్మానుసారమైన నడవడికలోకి నడిపించబడాలి అంటే నా యొక్క దృక్కోణం ఎటువైపు ఉండాలి? ఈ భాగాలు ఈరోజు మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి మీరు వస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రాముఖ్యంగా 24వ వచనము ఒక ప్రాముఖ్యమైన ఈ అధ్యాయానికి కీలక మాటగా మనకు కనపడుతుంది. ఎవడునో 2 యజమానులకు దాసుడుగా ఉండడు. ఒకవేళ అలా ఉంటే అతడు ఒకరిని ద్వేషిస్తాడు, ఇంకొకరిని ప్రేమిస్తాడు, లేదా ఒకరి పక్షముగా నుండి ఇంకొకరిని తృణీకరిస్తాడు. ఇక్కడి నుంచి మీరు ఈ అధ్యాయాన్ని ఆలోచన చేయగలిగితే 24వ వచనంలో నీవు నేను ఈరోజు ఆలోచించుకోవలసిన మాట ఏంటి అంటే, నువ్వు ఎవరిని సేవిస్తూ ఉన్నావు? నువ్వు ఎవరికి దాసుడుగా ఉన్నావు? నిన్ను పరిపాలిస్తుంది ఎవరు? ఎవరి అధికారములో నీవు ఉన్నావు? ఎందుకు ఈ ఆలోచన ప్రాముఖ్యము అంటే, ఎవరి అధికారములో నీవు ఉన్నావో ఆలోచన చేసుకుంటే ఆ అధికారాన్ని బట్టి నీ ఆశల యొక్క తీరుతెన్నులు నీకు అర్థమవుతాయి. ఒకవేళ నీవు దేవుని యొక్క అధికారంలో ఉంటే పరసంబంధిగా నీవు బ్రతుకుతూ ఉంటావు. ఒకవేళ సిరికి నీవు దాసుడమైతే, సిరి అంటే ఈ లోకము సృష్టించిన ఒక నోట్, ఈ లోకము సృష్టించిన ఒక సిస్టమ్, దానికి నువ్వు దాసుడమైతే, ఈ లోకానికి నీవు దాసుడమైతే భూమి సంబంధమైనటువంటి ఆలోచనల చేత నీ బ్రతుకు నడిపించబడతా ఉంటది. నీ దృష్టి అంతా కూడా చీకటిమయంగా ఉంటది. నీవు ఈ లోకాధికారి యొక్క కబంధ హస్తాలలో నడిపించబడుతూ ఉంటే వెలుగుమయంగా ఉంటది. దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని, పరసంబంధమైనటువంటి ఆలోచనలను నీవు కలిగి ఉంటే, చీకటి సంబంధమైనటువంటి దృక్కోణముతో నీ బ్రతుకులో ఉండేది చింత, దిగులు, బాధ, దుఃఖం. వెలుగు సంబంధమైనటువంటి దైవిక సహవాసము ద్వారా నీ జీవితంలో కలిగేది చెప్పలేని సంతోషము, సమాధానము, నిత్య ఆనందం. కాబట్టి 33వ వచనంలో అంటాడు, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు మొదటి వెతికితే మొదటి 18 వచనాలలో చెప్పిన సంగతులు ఏంటి అంటే, నువ్వు ఎవరి ముందో కనపరుచుకోవటానికి బ్రతకవు. యు విల్ లివ్ ఫర్ యువర్ ఆడియన్స్. హూ ఈస్ యువర్ ఆడియన్స్? అంతే కదండి. ఈరోజు నేను ఇక్కడ నుంచొని ఎందుకోసం మాట్లాడుతున్నాను? మీ అందరి కోసం మాట్లాడుతున్నాను.
యు ఆర్ మై ఆడియన్స్ టుడే. నీ లైఫ్ లో హూ ఈజ్ యువర్ ఆడియన్స్? ఇఫ్ యువర్ ఆడియన్స్ ఈజ్ గాడ్, యు విల్ నాట్ ట్రై టు యాక్ట్, యు విల్ నాట్ ట్రై టు ఇంప్రెస్. నీ జీవితంలో నీ ప్రేక్షకుడు, నీ వీక్షకుడు, నీ శ్రోత దేవుడే కనుక అయితే నువ్వు నటించవు. ఒకవేళ పరుల కొరకు మందిరానికి వస్తూ ఉంటే, పరుల కొరకు మంచిని చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, పరుల కొరకు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నీవు నటిస్తా ఉంటావు. హూ ఈజ్ యువర్ ఆడియన్స్? బట్టి ద క్రక్స్ 24వ వచనం, ఎవరు నీ యజమానుడు? నీ యజమానుడు ఎవరు? ఈ ఉదయకాలం నీవు స్పష్టంగా గ్రహించగలిగితే నీ చూపు ఎక్కడుందో అర్థమవుతుంది, నీ హృదయం ఎక్కడుందో అర్థమవుతుంది, నువ్వు ఎందుకోసం బ్రతుకుతూ ఉన్నావో, నీ బ్రతుకు యొక్క తీరుతెన్నుల యొక్క విధి విధానాలు నీకు అర్థమవుతాయి. కొద్దిగా మనము ఆలోచన చేద్దాం. ఎవడు నీ ఇద్దరు యజమానులకు దాసుడై ఉండలేడు. ఎందుకు ఉండలేడండి? ఎందుకు ఉండలేడు? ఆలోచన చేయండి. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటే కష్టం ఏంటి? ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటే దేవుని వాక్యమే 24వ వచనమే చెప్తున్న సంగతి ఏంటి అంటే, ఒకడిని ద్వేషిస్తాడు, లాయల్టీ ప్రాబ్లం వస్తుంది. ఒకడిని ద్వేషిస్తాడు, ఒకడిని ప్రేమిస్తాడు. ఒకటి హృదయపూర్వకంగా సేవ చేస్తాడు, ఇంకొకడికి హాఫ్ హార్టెడ్ సేవ జరిగిస్తూ ఉంటాడు. అంటే దేవుని వైపు నీ దృక్కోణము, నీ యొక్క ఎలిజెన్స్, నీ యొక్క అనుబంధము దేవుని వైపు ఉంటే నీవు ఆయనతో సహవాసములో ఉంటూ ఆయనను ఆరాధిస్తూ ఉంటావు. లేదు అంటే ధనాన్ని ఆధారం చేసుకొని దేవుణ్ణి నీవు తృణీకరిస్తూ ఉంటావు. ఎందుకు అంత పెద్ద ప్రాబ్లం? ఇంకొకరిని నీవు ఆరాధించడం, లేకుంటే ధనాన్ని ఆధారం చేసుకోవడం. ఏంటి పాస్టర్ గారు, మేము ధనం సంపాదించుకోవద్దా? ఏంటి పాస్టర్ గారు, మా పిల్లలకు ధనం పెట్టుకోవద్దా? మేము ధనానికి మా హృదయంలో చోటు ఉండద్దా? ఉంటే కలిగే ప్రాబ్లం ఏంటో, ఎందుకు నీ హృదయంలో ధనానికి చోటు ఉందో కూడా ఈరోజు నీవు ఆలోచన చేయాలి. దేవుని వాక్యం అంటుంది, నేను తప్ప వేరెవ్వరూ నీకు ఆరాధనగా ఉండకూడదు. తిమోతికి రాసిన 6వ అధ్యాయము 1వ పత్రికలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్న మాటను మనము చూస్తూ ఉంటాం. ధనాపేక్షతో నీవు జీవిస్తూ ఉంటే, ఒకటి యేసు ప్రభువారు చెప్పినట్లుగా ఒకరిని నీవు తృణీకరించి మరొకరిని నీవు ఘనపరుస్తావు. ఎందుకు నీవు తృణీకరిస్తూ ఉన్నావు? నీ క్షేమం కొరకు, నీ భవిష్యత్తు కొరకు సిరిని ఆధారం చేసుకోవడం తప్పెలా ఉంది? నీ క్షేమం కొరకు, నీ గుర్తింపు కొరకు, నీ భవిష్యత్తు కొరకు డబ్బుని ఆధారం చేసుకోవడం తప్పెలా అవుతుంది? తప్పు ఎలా అవుతుంది అంటే, సృష్టికర్త నిన్ను సృష్టించాడు, నిన్ను సృష్టించింది సృష్టికర్త అన్న సంగతి మర్చిపోయాడు. రెండవది, నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు, నిన్ను కొనసాగిస్తూ ఉన్నాడు, నిన్ను పోషిస్తూ ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయావు. నీ గుర్తింపు వంగి నిన్ను సృష్టించిన సృష్టికర్తలో అన్న సంగతి మర్చిపోయావు. బదులుగా ఏ డబ్బు వైపు అయితే నీవు చూస్తూ ఉన్నావో, దేనినైతే నీవు ఆనందంగా ఆకర్షింపు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావో, దాన్ని ఏమంటూ ఉన్నావంటే, నువ్వు నన్ను సృష్టించావు చెప్పకనే చెప్తూ ఉన్నావు. నా బ్రతుకును నడిపిస్తూ ఉంది నువ్వే, నా భవిష్యత్తు నీవే, ఈరోజు నేను ఊపిరి పీల్చుకుంటున్నా అంటే కారణం నీవే అని సృష్టికర్తకు నీవు చెందవలసిన వాడిని ధనానికి నీవు పరిమితమవుతూ ఉన్నావు. You are trying to see your identity in money rather than your creator. నిన్ను సృష్టించిన సృష్టికర్తలో నీ గుర్తింపును చూడటానికి బదులుగా నీవు చూస్తూ ఉన్నటువంటి మనీలో, ధనములో, లేకుంటే ఈ లోకము సృష్టించిన సిస్టమ్స్ లో నీవు చూస్తూ ఉన్నావు. డబ్బు దేవుడి స్థానాన్ని ఆక్రమించింది. మీరు ఆలోచించవలసింది ఏంటి అంటే, నిజముగా డబ్బు మిమ్మల్ని సృష్టించిందా, లేకుంటే మనుషులు సృష్టించిందా? డబ్బు మిమ్మల్ని సృష్టిస్తే
మీ ఎలిజెన్స్, మీ యొక్క ప్రేమ, మీ ఆరాధన డబ్బుకు ఉంచడం మంచిదే. కానీ మీరు చేస్తూ ఉన్న పనిని ఒకసారి ఆలోచన చేయండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలలో నన్ను చాలా ఆలోచింప చేసినటువంటి మాట ఈ మాట, నన్ను చాలా భయపెట్టినటువంటి మాట ఈ మాట. యోబు గ్రంథములో యోబు భక్తుడు అంటాడు, సువర్ణాన్ని నేను ఆధారం చేసుకుంటే, నా ఆశ్రయం నీవే అని బంగారంతో నేను చెబితే, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నా హృదయమందు నేను అనుకొని సంతోషిస్తే, తర్వాత మీరు ఆ భాగాన్ని చదవండి, ఎంత ప్రమాదకరం. నౌ ద క్వశ్చన్ ఈస్, ఈరోజు మీరందరూ చాలా సంతోషంగా కనపడుతున్నారు. ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ ద జాయ్ దట్ గాడ్ కెప్ట్ ఇన్ యువర్ లైఫ్. మీ హృదయాలలో, మీ జీవితాలలో దేవుడు నిలిపినటువంటి ఆనందం అంతటిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఒక్క ప్రశ్న వేసుకోండి. ఒకవేళ నీ జీవితాన్ని ఇప్పుడు ఏదైతే నడిపిస్తుందని నువ్వు ఆధారం చేసుకొని సంతోషంగా కూర్చున్నావో, ఇమాజిన్ -30. ఒకవేళ నీ ఉద్యోగం, లేకుంటే నీకున్నటువంటి ఫలానా ఇల్లు, నీకున్న బలం, నీకున్న సోర్స్ ఏదైతే నిన్ను ఈ రోజు నడిపిస్తూ ఉందో అది మైనస్ చేసుకొని నీ బ్రతుకుని ఆలోచించు. నీవు ఈ రోజు కూర్చున్నంత నెమ్మదిగా ఇక్కడ నీవు కూర్చున్నటువంటి ప్రశాంతతో నువ్వు కూర్చోగలవా? Do you understand why do we, ఎందుకని మనము భయంకరంగా వేదన పడతాము, తపన పడతాము, భయంకరంగా చింతపడతాము అంటే, ఏదైతే నీవు ఆధారం అనుకున్నావో ఆ ఆధారం నీ కంటికి కానరాట్లా, కాబట్టి నీవు చింతపడుతుంది. కంటికి కానరాని దేవుడు నీ ఆధారం అని అనుకుంటే, కంటికి కనపడుతూ ఉన్న వస్తువులు, కంటికి కనపడుతూ ఉన్న ప్రమాదాలు నిన్ను చింతింపచేయవు. ఈరోజు నువ్వు భయంకరంగా చింతపడుతూ, వేదన పడుతూ, దుఃఖంతో జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. కంటికి సరియైన నిద్ర లేక నీవు బ్రతుకుతూ ఉన్నావు. ఇదిగో చాలా మెయిన్ లైఫ్ ని నీవు జీవిస్తూ ఉన్నావు. కారణం ఏంటంటే, దేని వైపు అయితే నువ్వు చూస్తూ ఉన్నావో అదే నన్ను పోషిస్తుంది అని నీవు నమ్ముతూ ఉన్నావు. దేన్నైతే నువ్వు ఆధారం చేసుకున్నావో ఇదే నా బ్రతుకుకు ఒక కారణం, ఇది లేకపోతే నేను లేను, నా క్షేమము లేదు, నా బిడ్డలకు క్షేమము లేదు, నా భవిష్యత్తు లేదు అని నీవు భయపడుతున్నావు. దట్స్ ద రీజన్ యు ఆర్ వరీ. నీ ఫియర్ కి కారణం అది, నీ భయానికి కారణం అది. ధనము దేవుని స్థానాన్ని తీసివేసి, మీరు బైబిల్ అంతా జాగ్రత్తగా చెక్ చేస్తే ఎక్కడ కూడా 66 పుస్తకాలలో దేవుడు ఎవ్వరితో కూడా పోల్చబడతారు. ఎవ్వరు కూడా దేవునికి సాటి కారు. స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట, ఇదిగో మీరు దేవునికిని సిరికిని దాసులై ఉండండి. యెషయా గ్రంథం 40లో అంటాడు ప్రవక్త ద్వారా, నాతో మీరు ఎవరిని పోలుస్తారు? ఇతనితో నీవు సమానమని నన్ను మీరు ఎవరికి సమానం చేస్తారు? అందుకే షేమాలో వారికి ఉండే మాట ఏంటి అంటే, దేవుడు అద్వితీయుడు, ద్వితీయము లేనివాడు, ఆయన పోల్చబడు వాడు కాడు. పోల్చబడని దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చి తనకు తాను పోల్చుకున్నది అపవాదితోనూ, సూపర్ పవర్స్ తోనూ, ఇంకా దేనితోనూ కాదు. కానీ ఈ వరల్డ్ క్రియేట్ చేసినటువంటి ఒక సిస్టమ్, మనీ అనే ఒక సిస్టమ్ తో క్రియేట్ చేసి పోల్చు. దేవునికి నీవు ఎంత ప్రాధాన్యత ఇవ్వవలసిందో నీకు అర్థం కావాలంటే, నువ్వు డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావో, నీ బ్రతుకును ఫలానాది నడిపిస్తుంది అని దేని నీవు ఆధారం చేసుకొని దాని వైపు చూస్తూ ఉన్నావో అంత నీవు దేవుని వైపు చూడాలి. బట్ వాట్ వి మిస్ ఈజ్, దేవుని వైపు మనం అలా చూడం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 4వ వచనంలో ఉపయోగించిన మాట యజమానుడు. మీరు యజమానుడు అన్న మాటను యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించారు. అంటే వస్తువుగా డబ్బును ప్రభువారు మాట్లాడట్లా, ఒక పర్సానిఫైడ్ పర్సన్ గా, ఒక పవర్ఫుల్ పర్సన్ గా, నీ కంప్లీట్ గా నేను నీకు బానిసనుపై అని చెప్పే ఒక స్థాయికి నువ్వు అప్పగించుకునే ఒక పరిస్థితిని యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు మాట్లాడిన మాటల్లో పాత నిబంధన గ్రంథములోని అనేక సంగతులు పోల్చబడతాయి. బయలుకు, మెలెకు, అషేరా దేవతలకు ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ రీతిగా
తమ కలలు వచ్చారు. అందుకే హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, నేను మీకు క్షేమాన్ని ఇస్తే, నేను మీకు ఆధారాన్ని, పోషణను, రక్షణను ఇస్తే మీరంటూ ఉన్నారు ద్రాక్షారసము, ధాన్యము, తైలము, విస్తారమైన వెండి బంగారములు ఇచ్చిన వాడను నేను విచారింపక నాకు బయలు దేవత వలన ఇవి వచ్చినాయి అని మీరు భావిస్తూ ఉన్నారు. ఎంత భయంకరం! ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 8వ అధ్యాయం 17-18 వచనాల్లో మోషే తిరిగి మాట్లాడుతూ చెప్తూ ఉన్న సంగతి, మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగు చేసుకుని అనుకుందరేమో. నీ దేవుడైన యెహోవాను నీవు జ్ఞాపకం చేసుకో. సామర్థ్యాన్ని ఇచ్చి, అసలు నిన్ను పుట్టించింది ఆయన, సామర్థ్యాన్ని ఇచ్చింది ఆయన, నిన్ను కాపాడుతుంది, నీ జీవితంలో జీవాన్ని ఊపిరి ఉంచింది ఆయన, నిన్ను నడిపిస్తుంది ఆయన. కానీ నీవేం చేస్తూ ఉన్నావు? డబ్బు వైపు చూసి ఈ డబ్బు నన్ను నడిపిస్తుంది అంటే దేవుణ్ణి నీవు స్వయంభవత్వానికి తీసుకుని వెళ్ళావు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ కి తీసుకుని వెళ్ళావు. దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, దేవుడు మాత్రమే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, కాబట్టి ఆయన మాత్రమే ఆరాధించబడవలసిన వాడు. ఎందుకు సృష్టికర్త, సృష్టి అని దేవుడు వేరు చేశాడు? సృష్టికర్త దేని మీద ఆధారపడని వాడు, సృష్టి దేవుని మీద ఆధారపడాలి, తన సృష్టికర్త మీద ఆధారపడాలి. అందుకే సృష్టికర్తను మాత్రమే మనము దేవుడు అంటాం, సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తాం. ఆయన మాత్రమే ఎవరి మీద ఆధారపడని సర్వస్వతంత్రతలో ఉన్నవాడు. ఆలోచన చేయండి, నీ చేతిలో ఉన్న కాగితం, నీవు కట్టుకున్న 200 గజాలలో నీళ్లు, నీకు ఒక మనిషి ఇచ్చినటువంటి ఉద్యోగం, నీకున్న అందం, నీకున్న బలం, ఏదైనా శాశ్వతంగా తనకు తానుగా ఉండగలిగింది ఏదైనా నీ జీవితంలో ఉందేమో ఒక్కసారి ఆలోచన చేసు. తనకు తానుగా ఉండలేని ఒక వస్తువు వైపు చూసి భ్రమపడుతూ ఉన్నావు, నీకు నీవుగా ఉన్నావు అని భ్రమపడుతున్నావు. అయితే దీనివల్ల ప్రమాదం ఏంటో కూడా నీవు ఆలోచన చేయాలి. ఏంటి ప్రమాదం? సిరిని ఆధారం చేసుకుంటే ఏంటి ప్రమాదం? అనుకుంటున్నావు, నేను వాహనాన్ని కొనుక్కున్నాను, నేను ఇల్లును కొనుక్కున్నాను, నా బిడ్డకు ఫీజు కట్టాను, బట్టలు కొనుక్కోగలుగుతున్నాను, సరుకులు కొనుక్కోగలుగుతున్నాను. యు ఆర్ థింకింగ్ ఇన్ దట్ వే. బట్ దాని వెనక ఉన్నటువంటి వాటిని కొన్నింటిని మీరు ఆలోచన చెయ్యండి. ధనాన్ని ఆరాధిస్తూ ఉన్న నీ జీవితంలో ధనాన్ని, మేబీ నువ్వు పైకి ధనాన్ని ఆరాధించకపోవచ్చు. నేను అడిగిన ఆ ప్రశ్నను ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ధనాన్ని ఆరాధిస్తున్నావో లేదో నీకు అర్థం. మైనస్ వాట్ యు ఫీల్, వాట్ యు బిలీవ్ ఈజ్ యువర్ టుడేస్ ప్రొటెక్షన్. దాన్ని నువ్వు ఆలోచన చేసుకుంటే నువ్వు ఎంతగా దేవుని మీద కాక వేరొక దాని మీద దేవుడు అని ఆధారపడుతున్నావో అర్థం చేసుకో. ఆలోచన చేయండి, మీకు డబ్బు ఎంతైతే సరిపోతుంది? మేబీ ఇక్కడ కూర్చున్న అమ్మని అడిగితే ఒక 50 లక్షలు చాలండి అనొచ్చు, అక్కడ కూర్చున్న ఆయన అడిగితే ఒక 5 కోట్లు చాలండి అనొచ్చు, అదే ఒక రాజకీయ నాయకుని అడిగితే 100 కోట్లు చాలు. ఏం చేస్తుంది డబ్బు? నువ్వు దేవుడిని కాక మరి దేన్ని నీవు ఆధారము చేసుకున్నా సరే నీలో చింతన పుట్టిస్తుంది, వేదనను పుట్టిస్తుంది. ఇంకా నీకు కావాలి అని ఒక సంతృప్తి లేని తనాన్ని అది నీకు పుట్టిస్తుంది. అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలలో భక్తుడు ఇలా అంటాడు, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకను, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుకో. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడను అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవు. ఒకటి, ఎంత డబ్బు నీవు సంపాదించినా అది నీలో పుట్టించే చింత మాత్రమే. డబ్బు ఎక్కువయ్యే కొలది నీలో భయం పెరుగుతూ, ఎక్కువ నీలో డబ్బు ఉందని నీ ప్రణాళిక ఏమన్నది గ్యారెంటీ ఇస్తుందా? రోగం రాకమని గ్యారెంటీ ఇస్తుందా? నీ చింతలను తీసేస్తుంది అన్న గ్యారెంటీ ఏమైనా ఇస్తుందా? నీ భవిష్యత్తుకు ఒక రోజున
శాశ్వతంగా నీవు ఆధారం చేసుకున్న డబ్బు నీకు ఉంటది అని గ్యారంటీ ఇస్తుందా? చాలా చాలా కష్టంగా దేవుడు నాకు ఈ సత్యాన్ని నేర్పించాడు. అంత కష్టంలోనికి వెళ్ళి ఈ సత్యాన్ని మీరు నేర్చుకోండి. అందుకే ఈ అధ్యాయం ఆఖరలో మాట్లాడిన మాట ఏంటంటే ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటి దినము రేపటి సంగతులను భయము. ఏంటి నీ భయము? రేపటిని గురించినటువంటి భయము. దేవుని దగ్గరకు వస్తే భయము కాదు, సమాధానం. అందుకే ఫిలిప్పీ పత్రికలో అంటాడు, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన హృదయములకును తలంపులకును కావలియుడుగా. డబ్బు నిన్ను రక్షించదు, కానీ యేసు ప్రభువారు నిన్ను రక్షిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈ రోజు బ్రతకటానికి ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, రేపు అనే సంగతిని గురించిన భయాన్ని లేకుండా నీ జీవితాన్ని నడిపిస్తాడు. డూ యూ గెట్ ద డిఫరెన్స్? వ్యత్యాసం అర్థమవుతుందా? సృష్టికర్తను కాక సృష్టించబడిన దేన్ని నీవు ఆధారం చేసుకున్నా అది నీ జీవితంలో గ్యారంటీని ఇవ్వదు. అబద్ధాన్ని పట్టుకొని ఇది నాకు గ్యారంటీ అని దాని వెనక పరిగెడుతూ ఉన్నావు, వెంపర్లాడుతున్నావు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు సేవ్ గాడ్ యువర్ ఫ్యూచర్ ఎట్ ఆల్. అసలు ఈ రోజుల్లో నువ్వు బ్రతకడం మానేసి రేపు అనే భయంలో బ్రతుకుతున్నావు. దీన్ని ఏమంటారంటే, రేపటిని గురించిన భయాన్ని ఒక మాట ఉపయోగించారు, మిత్ ఆఫ్ స్కార్సిటీ. మిత్ ఆఫ్ స్కార్సిటీ. లేమి కలుగుతుందేమో, ఎప్పుడు ఈ రోజు కాదు, రేపు లేమి కలుగుతుందేమో అన్న భయముతో ఈ రోజు నువ్వు బ్రతకడం ఆపేస్తాం. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ ప్రార్థించుకోవటానికి కొద్దిసేపట్లో తల వంచుకుంటారు. వంచుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, మీ భయానికి కారణం రేపా ఈ రోజు? ఆల్ యువర్ ఫియర్స్ ఆర్ రూటెడ్ ఇన్ టుమారో. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, తినడము తాగడము మీ ప్రాణం కంటే మీ దేహం కంటే శ్రేష్టమైనవి, వాటిని మీ దేవుడు మీకు ఇస్తాడు. ఎలా పోల్చాడు దాన్ని? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయకు, కూర్చుకును. ఏ పక్షినైనా మీరు చూసారా వెళ్ళి తినాల్సిన దానికంటే ఎక్కువ తింటనే ఉండడం ఇక్కడ మీరు చూసారా? మీరు తినగలిగినంత తినింది, ఎగిరిపోయింది, మళ్ళా రేపు ఉదయాన్నే. రేపటి భయం సృష్టిలో దేనికి లేదు. సృష్టి అంతా కూడా చాలా హార్మోనియంగా వెళ్తుంది. సృష్టి అంతా కూడా సృష్టించిన సృష్టికర్త మీద విశ్వాసంతో నడుస్తుంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి. సృష్టి యావత్తు కూడా దేవుణ్ణి వివరిస్తుంది. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయంలో సృష్టి మిగులు వేదనతో బాధపడుతుందంటే, ఎందుకు బాధపడుతుంది? దాస్యమునకు లోపరచబడింది కాబట్టి, పాపానికి లోపరచబడింది కాబట్టి. నీవు నేను ఏ పాప స్వభావంతో నింపబడి ఉన్నామో ఆ పాప స్వభావం ద్వారా రేపటిని గురించిన భయములో బ్రతుకుతున్నామే కానీ మన సృష్టికర్త నిన్ను నన్ను సృష్టించాడు. ఆయన ఆకాశ పక్షుల కంటే ఘనంగా నిన్ను నన్ను ఎంచుతున్నాడు. రేపటిని గురించిన భయం కాదు, ఇదిగో ఈ రోజు నేను నమ్మకంగా బ్రతకాలి అన్న ధైర్యం మనలో ఉండట్లా. రేపటిని గురించిన భయంతో ఈ రోజును మనం చంపేసుకుంటున్నాం. ఆకాశ పక్షులు చూడండి, అవి చేయగల. ఎందుకో వాటి సృష్టికర్త మీద నమ్మిక ఉంది. నీకు మనము సృష్టించుకున్న ధనం మీద నమ్మిక ఉంది. ఆ ధనంతో చెప్తూ ఉన్నావు, నీవు నాకుంటే రేపు నాకుంది. ఆ ధనంతో చెప్తూ ఉన్నావు, నీవు నాకుంటే నాకు సౌఖ్యం ఉంది. కాదు కాదు, దట్స్ ఎ రాంగ్ నోషన్. ఈ లోకములో అపవాది తయారు చేసిన ఒక అబద్ధపు వ్యవస్థ ఇది. దిస్ ఈజ్ మిత్ ఆఫ్ స్కార్సిటీ. రేపు నీకు లేని కలుగుతుందేమో. దేవుని కృప దగ్గరకు వస్తే దేవుని కృపలో లేని లేదని. దేవుని కృపలో ఉన్నది సమృద్ధి, దేవుని కృపలో ఉన్నది సమాధానము, నిత్య జీవము. దేవుని ఆధారం చేసుకునకుండా విశ్వాసములో బలహీనపడుతూ విశ్వాసినే అనుకుంటూ నీ అంతరంగములో వేరే వాటిపైన మనసు పెట్టుకొని నీ బ్రతుకును నీవు పాడు చేసుకుంటున్నావు. అందుకే ఇక్కడ ఇంకొక మాట ఉపయోగించాడు, సొలొమోను సైతం అంత ఘనుడుగా ఎంచబడలేదంట. అర్థం ఏంటో తెలుసా? సొలొమోను
considered to be the richest king in the entire Israel. ఇశ్రాయేలులో అత్యంత ఘనుడుగా షేబారాణి వచ్చి ఆయన గురించి కీర్తిస్తుంది, ఘనపరుస్తుంది. ఆ సొలొమోను సహితము ఆయన వేసుకున్నటువంటి చాలా చక్కగా నేయబడి పట్టు పీతాంబరాలు వేసుకున్నాడేమో, నగిషీలు చెక్కబడిన వస్త్రాలు వేసుకున్నాడేమో, ఈవెన్ ఒక ఉన్నటువంటి సౌకర్యముతో ఎంతో ఖర్చు పెట్టి చేయబడినటువంటి ఆ వస్త్రాలకు ఆ ఘనత రాదు. దట్స్ హౌ ద బ్యూటీ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్. దేవుని యొక్క కృప అందం ఎంత గొప్పది అంటే, ఇదిగో అది ఈ లోకంలో ఉన్న ఏ మానవ కల్పిత, ఏ మానవ సమానమైనది cannot be compared. That's why your God whom you are worshipping is uncompared and unparalleled. ఎవరితో కూడా ఆయన పోల్చబడేవాడు. జీవితాన్ని డివైడ్ చేస్తుంది చింతను. ఎందుకు కలిగింది నీకు చింత? దేవుడు కాని దాన్ని దేవుడు అనుకుని ఆధారం చేసుకున్నావు, దేవుడి మీద ఆధారపడలేదు కాబట్టి నీకు చింత కలిగింది. ఆ చింత ఏం చేసింది? నీ హృదయాన్ని డివైడ్ చేసి ఇంకా వేదనలోకి, బాధలోనికి, దిగుల్లోనికి తీసుకొని వెళ్ళింది. వేదనతో ఈ రోజు నువ్వు అదే బ్రతుకును కొనసాగిస్తున్నావు. ఒక్కసారి నీ డబ్బు నీకు కలిగించే వేదనను ఒకసారి చూసి దేవుడు సృష్టికర్త నీకు ఇచ్చే సమాధానాన్ని నీవు చూడగలిగితే నీ బ్రతుకులో ఎంతో గొప్ప ధన్యత కలుగుతుంది. అందుకే 33వ వచనం, నా నీతిని నా రాజ్యమును మొదట వెతకండి. దట్స్ ద ఆన్సర్. ఈ లోకము క్రియేట్ చేసినటువంటి అబద్ధపు బోధ, అబద్ధపు విధానము, మిత్ ఆఫ్ స్కేర్సిటీ, నాకు రేపు లేమి కలుగుతుంది అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను పోషించడానికి సమర్థుడు కాడు అని ఆ భయం ద్వారా చెప్తూ ఉన్నాడు. అండాండ బ్రహ్మాండాన్ని తన నోటి మాట చేత చేసిన వాడు వాటన్నిటినీ చాలా కంట్రోల్డ్ గా ఇమాజిన్. ఒకసారి సూర్యుడికి భూమికి ఉన్న దూరము 1 కిలోమీటర్ తగ్గిందనుకోండి, వాట్ హ్యాపెన్స్? 1 కిలోమీటర్ దూరం పెరిగిందనుకోండి, ఏం జరుగుతుంది? ఎంత ప్రిసైజ్ గా దేవుడు ఎవ్రీ ఈ క్రియేషన్ దేవుడిని నమ్మగలుగుతుంది, క్రియేషన్ దేవుడి వైపు చూసి విశ్వసించగలుగుతుంది. యు బీయింగ్ మోర్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్, సృష్టించబడిన సృష్టి అంతటి కంటే గొప్పవాడిగా చేయబడ్డ నీవు, సరాసరి ఆయన స్వారూప్యములో, ఆయన పోలికలో చేయబడ్డ నీవు ఆయన పోలికను మర్చిపోయావు, స్వహస్తాలతో చేసిన ఆయనను మర్చిపోయావు. ఈ లోకము సృష్టించిన ధనము అనే దాన్ని, ఈ లోకము సృష్టించిన మరొక వ్యవస్థను ఆధారం చేసుకొని రోగాల బారిన పడుతూ ఉన్నావు. నిన్ను నీవు దిగులుతో పోషించుకుంటూ ఏం జరుగుతుంది దీని వల్ల? ఎంత సంపాదించినా నీకు చాలు, ఎంత సంపాదించినా ఇంకొకరితో పోల్చుకుంటూ ఉంటాడు. వాళ్ళకంటే నాకు తక్కువ ఉంది, వాళ్ళలాగా నేను లేదు అని దిగులు పడతా ఉంటాను, బాధపడతా ఉంటాను. కానీ ప్రభు దగ్గరకు వస్తే నీకు ఆయన చెప్పే మాట ఏంటి అంటే, ఈ లోకములో ప్రస్తుతం ఒక 700 కోట్ల మంది ఉన్నారు. 700 కోట్ల మందిలో నీ కనిగుడ్డు లాంటి గుడ్డు ఇంకొకళ్ళకు. అందుకే కదా నువ్వు ఆధార్ కార్డుకి వెళ్ళి ఏం చేసావు? ఐరిస్ ఇచ్చావు. నీ వేలి ముద్ర లాంటి వేలి ముద్రలు ఇంకా 700 కోట్లలో ఎవరికి? 700 కోట్లు కాదు, మానవాళి ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు సృష్టించబడ్డ ఏ మనిషికి అలాంటి కనుగుడ్డు లేదు, ఏ మనిషికి అలాంటి లేదు. యు ఆర్ సో యూనిక్లీ క్రియేటెడ్. ఈ లోకము సృష్టించినటువంటి ఆ సిస్టమ్ వేరొకరితో కంపేర్ చేసుకొని నిన్ను దిగులులోకి, చింతలోకి తీసుకొని వెళుతూ ఉంటే, నిన్ను క్రియేట్ చేసిన క్రియేటర్ నీ పక్షాన నుంచి నీకు విమోచనను, ఆనందాన్ని, ఆదరణివ్వడమే కాదు, హి ఈస్ టెల్లింగ్ టు యు, యు ఆర్ సో యూనిక్లీ మౌల్డెడ్ బై మీ. నా ద్వారా చాలా అందంగా సృష్టించబడ్డ వ్యక్తిని నీవు. యు ఆర్ సో యూనిక్, నువ్వు చాలా ప్రత్యేకం అంటూ ఉన్నాను. ప్రత్యేకం అంటే పోల్చబడనిది. ఇక్కడ ఉన్న ఎవరు ఎవరితో ప్రత్యేకం కాదు, ఎవరికి ఎవరు పోటీ కానే. ఎవరితో పోటీ? నీకు ఒక్కళ్ళే ఉన్నారు నువ్వు పోటీ పడాల్సిన వారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకని? ఆయన కుమారునితో సారూప్యము గలవారబడుకు జగత్తుకు పునాది వేయకమని ప్రియులను నన్ను ఎన్నుకున్నాను. ఆయన కుమారునితో సారూప్యము కలవారం అవ్వటానికి అద్దము వలె ఆయన మహిమను ప్రతిఫలింప చేయాలని పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చింది.
ఆయన కుమారునితో సారూప్యము కలవాలనగటానికి ఇదిగో ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. our ultimate purpose is to be in the likeness and image of Jesus Christ. అందుకే గలతీ 3:26 అంటాడు, యేసు క్రీస్తునందు విశ్వాసం వలన దేవుని కుమారుడు బాప్తిస్మం తీసుకున్న మీరందరూ ఆయనను ధరించుకున్నారు. అంటే ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ నిల్చొని ఇప్పుడు ప్రసంగం చేస్తుంటే ఎలా ప్రసంగిస్తాడో అలా ప్రసంగం చేయాలి. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ కూర్చొని ఆ మాట వింటూ ఉంటే ఎలా వింటాడో అలా వినాలి. ఒక తల్లిగా నువ్వు ఉంటే, ఒక భార్యగా, ఒక బిడ్డగా, ఒక స్టూడెంట్ గా, ఒక ఉద్యోగిగా, నువ్వు ఎవరిగా ఉన్నా సరే ఒక యేసు క్రీస్తు దేవుని మీద ఆధారపడి ఈ లోకములో దేనిని ఆధారం చేసుకునకుండా తన బెస్ట్ ఇవ్వటానికి భయం లేకుండా ధైర్యంగా ఎలా అడుగులు ముందుకు వేస్తాడో అలా బ్రతకటానికి నీవు ప్రత్యేకమైన వ్యక్తినిగా అలా బ్రతికితే నీకు కంపారిజన్ లేదు. కంపారిజన్ లేకపోతే గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 10 వచనాలలో ఉన్న సంగతులు ఏంటి? ఇంకొకరిని నీవు ఆదరిస్తావు, ఇంకొకరికి సహాయం చేస్తావు, ఇంకొకరి కంటే నీవు కన్నుగా గొప్పవాడివిగా ఎంచుకోవు. నేను చేయుట యందు పసుకవు, నిన్ను నీవు ఇతరుల కంటే గొప్పవాడిగా ఎంచు. రీజన్ ఏంటి? నీ ఎలిజెన్స్ మారిపోయి, నీ ఐడియా, నీ ఆలోచన, నీ అవగాహన మారిపోయింది. ఈ లోకము నీలో భద్రంగా సృష్టించినటువంటి ఆ అబద్ధపు బోధ యేసు క్రీస్తు సత్యములో పట్టలేకపోయింది. ఏం జరుగుతుంది నీ జీవితంలో? సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. ఏ స్వాతంత్ర్యం అది? ఈ రోజు నీ జీవితంలో ఉన్న ఏ సమస్య నీ ప్రాణాన్ని తీయలేదు అంటిల్ your creator calls you. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త పిలవకుండా నీవుగా ఏమాత్రము వెళ్ళే అవకాశము లేదు. నీ సృష్టికర్త మీద నీవు ఆధారపడి అబద్ధాల నుంచి ప్రక్కకు వస్తే నువ్వేం చేస్తావు అంటే మేలు చేయక ఉండలేదు, బిగబడ్డావు, ప్రేమించకుండా ఉండలేదు, క్షమించకుండా ఉండలేదు, కనికరం చూపకుండా ఉండలేదు, నీ బెస్ట్ నివ్వకుండా ఉండలేదు, ధైర్యంగా ఉండకుండా ఉండలేదు, భయపడుతూ బ్రతకవు. చిరునవ్వు, ఆనందము, ఆదరణ, ధైర్యము నీ బ్రతుకు. ఆయన సృష్టించిన ప్రత్యేకమైన వ్యక్తివిగా చిరునవ్వుతో బ్రతకాలని అనుకుంటున్నాడు. రేపటిని గురించిన భయము లేకుండా ఆయన నన్ను పోషిస్తాడు అనే విశ్వాసముతో బ్రతకాలి అని కోరుకుంటున్నాడు. అచ్చం యేసు క్రీస్తులాగా ఈ భూమి మీద నీవు ఉన్నటువంటి స్థలాలలో తిరుగుతూ ఆయన నామాన్ని, తండ్రి నామాన్ని ఘనపరచాలి అని కోరుకుంటున్నాడు. అటువంటి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపు